ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. మౌన పోరాటం మౌన పోరాటం. చూడు, నా కొడుకు పోలీస్ ఆఫీసర్గా ఎన్నో కేసులు పరిష్కరించాడు. డిపార్ట్మెంట్లో చాలామంది అభిమానం సంపాదించాడు. అలా అభిమానంతో ఉన్న కానిస్టేబులే ఈ వీడియో షూట్ చేశాడు, నాకు అందించాడు. ఈ ఆధారం సరిపోతుందా లాయర్ గారు? అధికారం ఉంది కదా అని దుర్వినియోగానికి పాల్పడటం క్షమించడాని విషయంగా పరిగణిస్తూ దండపాణి అనబడే ఈ సబ్ ఇన్స్పెక్టర్ని విధుల నుంచి తప్పించవలసిందిగా వీళ్ల పై అధికారులను కోర్టు ఆదేశించడం జరుగుతుంది. నక్షత్ర, ఈ సబ్ ఇన్స్పెక్టర్ మీద మనం ఎన్నో నమ్మకాలు పెట్టుకుంటే ఈ దుర్గ ఇలా సస్పెండ్ చేయించేసిందేంటి? ఈ కేసులన్నీ మన వైపు టర్న్ తీసుకొని మన పీకలకి చుట్టుకునేలా ఉన్నాయి మామయ్య గారు. యువర్ ఆనర్, సబ్ ఇన్స్పెక్టర్ దండపాణి గారికి తగిన శిక్ష విధించారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరనే మాట నిజం చేశారు. అలాగే ఈ ద్వారకా గారు చేసిన నేరాలన్నిటికీ ఆధారాలతో సహా కోర్టు వారికి సమర్పించడం జరిగింది. ఒకసారి వాటన్నిటినీ పరిశీలించి ఈ ద్వారకా గారికి కూడా తగిన కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. లాయరు, భలే పాయింట్ తీసావులే. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, చివరిగా నాదొక విన్నపం. ఏంటో చెప్పండి. నా ద్వారకా గన్లోని బుల్లెట్స్ ఎవరు మిస్యూజ్ చేశారో, స్మగుల్ గూడ్స్ పేరుతో లేనిపోని నేరాల్లో నా ద్వారకని ఎవరు ఇరికించారో అన్ని ఆధారాలు తెలుసుకుని నా బిడ్డ నిర్దోషం నిరూపించడానికి దయచేసి నాకొక వారం రోజులు టైం ఇవ్వండి ప్లీజ్ యువర్ ఆనర్. మిమ్మల్ని చేతులు జోడించి అర్థిస్తున్నాను.
మీకు వారం రోజులు గడువిస్తున్నాను. ఈ లోపు నిరూపణ చేయండి. అలా చేయని ఎడల ద్వారక మీద మోపబడిన నేరాలన్నీ పరిగణించి తగిన శిక్ష వేయటం జరుగుతుంది. అంతవరకు ద్వారకను రిమాండ్లోకి తీసుకోవలసిందిగా పోలీసు వారికి ఆదేశాలు జారీ చేస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ద్వారక, అవంతి, మా అందరికి దూరంగా మానసికంగా నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో తలుచుకుంటుంటే ఇక్కడ మాకెవ్వరికి తిండి సహించట్లేదు, నిద్ర పట్టట్లేదు. ఈ ఎడబాటు ఇంకెంతకాలం ద్వారక? మరికొద్ది రోజులే అవంతి. ఈ కొద్ది రోజులు కాస్త ధైర్యంగా ఉంటే చాలు. ఈ కేసులో నుంచి, గొడవలో నుంచి అమ్మ నన్ను పూర్తిగా బయటికి తీసుకొస్తుంది. ద్వారక, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కానివ్వకుండా వారంలోపే ఆధారాలన్నీ సేకరించి ఆ చీకట్లో ఉన్న శత్రువులకి శిక్ష పడేలా చేస్తాను. నువ్వు బయటికి తీసుకొస్తావా? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు దుర్గా. ఈ కేసులు, కోర్టులు చంద్రుణ్ణి కమ్మిన మబ్బుల్లాంటివి. మబ్బులు విడిపోతాయి. మచ్చ లేకుండా నేను నా ద్వారకని బయటికి తీసుకొస్తాను. ఆ నమ్మకం నాకుందమ్మా. అవంతి, టేక్ కేర్. నీ కడుపులో పెరుగుతున్న మన చిన్న దుర్గమ్మ జాగ్రత్త. ఏడోకో. అవంతి, ఊరుకో. సార్ పదే సార్. సరే అవంతి. అన్నయ్య జాగ్రత్త. అమ్మా, అవంతి, అవంతి, రా, బాధపడుకో. ఎలాగైనా ద్వారకకు శిక్ష పడేలా చేయాలని నేను అన్ని ప్రయత్నాలు చేస్తుంటే ఆ దుర్గ నన్నే ఇరికించింది. ఏకంగా నన్ను డ్యూటీలోంచి సస్పెండ్ చేయించింది. ఆ దుర్గ ద్వారకని నా ఇంట్లోకి ఎప్పుడు తీసుకొచ్చి పెట్టింది? నాకు కనిపించకుండా, నాకు అసలు అనుమానమే రాకుండా వాడు నా ఇంట్లో ఎలా ఉన్నాడు? మిస్టర్ దండపాణి, ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు? బ్రెయిన్ కి షాక్ తగిలింది కదా. కోర్టులో నా బిడ్డ ద్వారక కేసుకి సంబంధించిన విచారణ జరుగుతుందని ఆశపడ్డావు. కానీ నీకు సంబంధించి ఇలాంటి తీర్పు వస్తుందని అస్సలు అనుకోలేదు కదా. చట్టానికి లోబడి నలుగురికి న్యాయం చేయవలసిన పోలీస్ శాఖలో పనిచేస్తూ వ్యక్తిగత కక్షలే ముఖ్యం అనుకున్నావు. నీ టైం అంతా నా మీద, నా కుటుంబం మీద ఫోకస్ చేశావు. నా మీద పగతోనే పోలీస్ అయ్యానన్నావు. చివరికి ఏమైంది? సస్పెండ్ అయ్యా. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని నడుచుకో. వ్యక్తిగత కక్షలు మాని వృత్తి ధర్మాన్ని పాటించాలని కోరుకో. ఈ సస్పెన్షన్ టైం పూర్తయ్యాకైనా నీ జీవితం బాగుంటుంది. ప్రొఫెసర్ దుర్గా గారు,
మీ వాల్యుబుల్ సజెషన్స్ కి చాలా 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 థ్యాంక్స్. నేను ఏ కేసు విషయంలోనైనా కాంప్రమైజ్ అవుతానేమో గానీ నీ కొడుకు ద్వారక కేసు విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను. నన్ను మీరిప్పుడు సస్పెండ్ చేయించినంత మాత్రాన నేను భయపడిపోతాననుకుంటున్నారేమో. భయం కాదు, నాలో ఇంకా పగ మొండితనం పెరిగాయి. నన్ను సస్పెండ్ చేయించి నన్ను ఇంకా ఇంకా రెచ్చగొట్టారు. ఈ రిజల్ట్ ఎంత హై వోల్టేజ్ లో ఉంటుందో చూస్తారు కదా. ఒక్కరోజు సస్పెండ్ అవ్వడం కాదు, పూర్తిగా నన్ను డిపార్ట్మెంట్ నుంచి తీసేసినా మిమ్మల్ని మీ కుటుంబాన్ని వదిలిపెట్టను. పంతం మానుకోకపోతే నువ్వు పూర్తిగా పతనమయ్యే పరిస్థితి వస్తుంది. ఒక స్థాయిని మించి ప్రవర్తిస్తే ఇలాంటి గతి పడుతుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆరాటపడుతున్నట్టున్నావు. అది ఎంత దారుణంగా ఉంటుందో తెలియజేస్తాను. ఏంటి బెదిరిస్తున్నారా? ఇక ముందు నన్ను టార్గెట్ చేస్తారా? దండపాణి, నా టార్గెట్ నువ్వు కాదు. మరి నిన్నొక పావుగా కదుపుతూ చీకట్లో ఉండి నీ వెనుకుండి నడిపిస్తూ నిన్ను రెచ్చగొడుతూ నా మీదకు అస్త్రంలా ప్రయోగించారే, వాళ్లే నా టార్గెట్. ఈరోజు కోర్టులో ఏం జరిగిందో వాళ్ళకి ఈపాటికే తెలుసుండొచ్చు. ఎదురుదాడికి తిరిగితే నేనెంత ప్రమాదమో వాళ్ళకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకో విషయం వాళ్ళతో చెప్పు. నా బిడ్డ ద్వారక ఇప్పుడు నా బలహీనత కాదు, నా బలమని చెప్పు. నా బిడ్డని నిర్దోషిగా నిరూపించడానికే వారం రోజులు గడువు ఇచ్చాను. ఈ వారం రోజుల్లో వాళ్ళ జీవితాలు తలకిందులవుతాయని వాళ్ళకి చెప్పు. అవంతి, కూర్చో. అన్నయ్యకి ఏదో అవుతుందని చాలా టెన్షన్ పడ్డావు. కోర్టులో ఏం తీర్పు వస్తుందో అని రాత్రి అసలు నువ్వు నిద్రపోలేదు. ఆ దండపాణిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు నీకు కాస్త ధైర్యం వచ్చిందా? కాస్తేంటి బావా, పెదబావను అత్తయ్య ఎలాగైనా ఈ కేసులోంచి బయటపడేస్తుందని పూర్తి ధైర్యం వచ్చేసింది కదావంతి. ఎంత భయపడ్డానో ఇప్పుడంత ధైర్యంగా ఉన్నాను మురారి. చాలా సంతోషంగా ఉంది. ద్వారకా బావని అత్తయ్య గారు చాలా తెలివిగా దండపాని ఇంట్లో ఉంచి దండపాని బావని కోర్టుకు హాజరుపరచకుండా చేశాడని భలే ఇరికించారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు భలే ప్లాన్ చేశారు. ఒక్కోసారి ధర్మాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళ దారిలోనే వెళ్లి వాళ్లకే బుద్ధి చెప్పాల్సి వస్తుంది. దండపాణి సస్పెండ్ అవ్వడంతో ఈ కేసు కొలిక్కి రాలేదు. దాని సంగతి చూడాలి. ఎవరో వెనకుండి దండపాణిని ఒక పావులా వాడుకుని తనని ముందుకి నడిపించారు. ఆ వెనకున్న శత్రువులెవరో తెలుసుకోగలిగితేనే ఈ కేసు నుంచి ద్వారకని పూర్తిగా బయటపడేయగలం. ఇప్పుడు ఆ ప్రయత్నమే మొదలు పెట్టబోతున్నాను. ఆ శత్రువులెవరో మన కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేశారో వాళ్ళని తెలుసుకొని వాళ్ళకి సరైన శిక్ష పడేలా చేయాలత్తయ్య. తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను. అమ్మా, నిజాయితీగా ఏ ప్రయత్నం చేసినా అందులో సక్సెస్ అవుతామని నువ్వు నమ్ముతావు. అదే మాకు నేర్పించావు. అన్నయ్యని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో మనం తప్పకుండా సక్సెస్ అవుతామన్న నమ్మకం నాకుంది. మురారి, మనందరి ఆశ నమ్మకం ద్వారక రాక గురించే. మనందరం ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలని. దుర్గా, మన శక్తిని మించి మనం ఎదుర్కోలేని సమస్యలు వచ్చినా నువ్వెంతే నమ్మకంగా ఉంటావు. నీ నమ్మకమే ద్వారకకు రక్ష అవుతుంది.
క్షేమంగా బయటపడతాడన్న ధైర్యం అవంతికే కాదు, మా అందరికీ వచ్చింది. మావయ్య గారు, పొద్దుటి నుంచి ఎవ్వరూ ఏమీ తినలేదు. నేను వెళ్ళి వంట చేస్తాను, అందరూ భోంచేద్దురు గాని. దండపాణి అనబడే ఈ సబ్ ఇన్స్పెక్టర్ని విధుల నుంచి తప్పించవలసిందిగా వీళ్ల పై అధికారులను కోర్టు ఆదేశించడం జరుగుతుంది. ఆ దుర్గా ఒకప్పుడు నన్ను కాలేజీలో అవమానించి అక్కడ నన్ను జాబ్లోంచి తీసేయించింది. ఇప్పుడు నన్ను సస్పెండ్ చేయించింది. ఆ దుర్గకు నేను సమాధానం చెప్పాల్సిందే, కౌంటర్ ఇవ్వాల్సిందే. దండపాణి, ఇక నీ కౌంటర్లు ఎన్కౌంటర్లు ఏం అవసరం లేదు. సువర్ణ గారు, అవును మరి, అధికారం చేతుల్లో ఉన్నప్పుడే నువ్వేవీ చేయలేకపోయావు. ఇప్పుడు సస్పెండ్ అయ్యి ఏం చేస్తావు? ద్వారకని కోర్టుకి హాజరుపరచకూడదని నువ్వే తనని నీ ఇంట్లో లాక్ చేశావా, లేదా ఆ దుర్గే అంతా ప్లాన్ చేసిందా? కర్త కర్మ క్రియ అంతా ఆవిడేనండి. నేను ఈ ట్విస్ట్ ని అసలు ఊహించలేదు. ఇప్పుడు అర్థమైందా ఆ దుర్గ ఎంత మేధావో? తనేదైనా అనుకుంటే అది సామరస్యంగా అయినా సరే, ఒక పోరాటంతో అయినా సరే సాధించుకుంటుంది. నీ కన్నుతోనే నిన్ను పొడిపిస్తుంది, నీ చేత్తోనే నీ కొంప తగలబెట్టించేస్తుంది. తన గురించి నువ్వు తక్కువ అంచనా వేయటం వల్లే నువ్వు సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ దుర్గకి పడిపోతే ఎలా నిలబడాలో తెలుసు, ఓటమి పాలైతే మళ్ళీ ఎలా గెలవాలో తెలుసు, మోసపోతే ఆ మోసాన్ని ఎలా తిప్పికొట్టాలో కూడా తెలుసు. మోసం ఓటమి అనుభవించిన మనిషి ఎంత జాగ్రత్తగా ఉంటారో చెప్పడానికి ఉదాహరణే ఆ దుర్గ. తన కొడుకుని నీ ఇంట్లోనే దాచిపెట్టి నువ్వే లాక్ చేసినట్టు చట్టాన్ని ఆ మనిషి నమ్మించిందంటే ఎంత ధైర్యం ఉండాలో ఆలోచించు. నన్ను కన్ఫ్యూజన్ లో పడేసి, నన్ను ఎదవం చేసి అందరి ముందు నా పరువు తీసేసింది. పరువు తీసిందని రగిలిపోతూ మళ్ళీ ఆ దుర్గని టార్గెట్ చేయాలని చూడకు. కోర్టు తనకి వారం రోజులే గడువిచ్చింది. ద్వారకని ఎలాగైనా నిర్దోషిగా నిరూపించే ప్రయత్నాల్లో ఉంటుంది. తన ప్రయత్నాలు ఎలా అడ్డుకోవాలో నేను రాజశేఖర్ ఆలోచిస్తాం. ఇక ద్వారక కేస్ విషయంలో నువ్వు సైలెంట్ గా ఉండు. అది కాదండి దండపాణి, ఇక మాకు వదిలే. నక్షత్ర, విన్నారు కదా మావయ్య గారు, ఆవిడకింకా నా మీద అనుమానం అలానే ఉంది. దండపాణి మీద అనుమానం వచ్చింది, ఏకంగా సస్పెండ్ చేయించింది. కక్షపూరితంగానే ద్వారకను చంపాలని ప్రయత్నం చేశాడని కోర్టులో నిరూపించింది. కేసుని వాదించడానికి ఢిల్లీ నుంచి అడ్వకేట్ రాబోతుంటే మీ పలుకుబడితోనో బెదిరింపులతోనో అక్కడే ఆపేశారు. కానీ ఏం జరిగింది? అసలు మనకేం ఒరిగింది? ఏ అడ్వకేట్ రాకపోయినా అడ్వకేట్ ను మించి పాయింట్స్ మాట్లాడి తన కొడుకు చాలా నిజాయితీపరుడని ఆల్మోస్ట్ జడ్జి గారికి కన్ఫర్మ్ చేసేసింది. కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చి మన పెక్కి చుట్టుకునేలా చేస్తుందనిపిస్తుంది మామయ్య గారు. ఆ దుర్గకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలి, తన పతనం చూడాలని తెగించిన నాకే ఫస్ట్ టైం ఆమెనలా కోర్టులో చూశాక భయం వేస్తుంది మామయ్య గారు. కొడుక్కి శిక్ష పడకుండా కాపాడుకునే ప్రయత్నంలో తను ఎంతకైనా తెగిస్తుంది అన్న మాట ప్రాక్టికల్ గా కనిపిస్తోంది. దండపాణిని సస్పెండ్ చేయించిన దుర్గా నెక్స్ట్ టార్గెట్. దండపాణిని అలా రెచ్చగొట్టింది ఎవరు, చేతులు కలిపింది ఎవరు, నడిపిస్తుంది ఎవరు, ఇవి తెలుసుకోవడమే. ఇందులో ఆవిడ సక్సెస్ అయితే మీరు, నేను, సువర్ణత్తయ్య అందరం దొరికిపోతాం.
మీకేమో ఇక్కడికిక్కడే శిక్ష వేస్తుంది. నాకు సువర్ణత్తయ్యకి జైలు శిక్ష పడేలా చేసినా ఆశ్చర్యం లేదు. దుర్గని ఎదుర్కోవడం అంత తేలిక కాదని మా రఘురం మావయ్య అంటుంటే ఏంటో అనుకున్నాను, అని ఇప్పుడు అర్థమైంది మావయ్య గారు. దుర్గా అంటే పగపోయి దుర్గా అంటేనే భయపడే పరిస్థితికి మనం దిగజారితే మన పతనం మొదలైనట్టే. మన శత్రువు కంటే 10 రెట్లు మనం బలంగా నిలబడకపోతే మనం ఓడిపోతున్నట్టే లెక్క. ఈ రాజశేఖర్ని అంత పిరికివాడిగా చేతగానివాడిగా ఎందుకు డిసైడ్ చేస్తున్నావు? ద్వారకను ఒక క్రిమినల్ గా ప్రూవ్ చేసి వాడి జాబ్ పోయేలా చేసి వాడి మీద కోర్టులో ఇన్ని సెక్షన్ల మీద కేసు నడిచేలా చేస్తున్న నేను వెనకడుగు వేస్తానని ఎలా అనుకుంటున్నావు? ఆ కోర్టు ఏ ఆధారాలైతే నమ్ముతుందో అవన్నీ మనకు అనుకూలంగా ద్వారకనే దోషిగా నిలబెట్టేలా ఉన్నాయి. అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరమే లేదు. కోర్టుకు సబ్మిట్ చేసి ఆధారాలు దాటి దుర్గ విశ్వ ప్రయత్నాలు చేస్తుందేమో, చెయ్యని. తన ప్రతి ప్రయత్నాన్ని పసిగట్టి మరీ చెడగొట్టేస్తా. ఫైనల్ గా ఏ కోర్టులో అయితే ద్వారకను నిర్దోషిగా ఆ దుర్గ నిరూపించాలనుకుంటుందో అదే కోర్టులో ద్వారక హంతకుడని వాడికి శిక్ష పడేలా నేను చేస్తా. ఏదో ఒకటి చెయ్యండి మావయ్య గారు. ఆ దుర్గ మాత్రం అస్సలు గెలవడానికి వీల్లేదు. ఈ కేసులో ఆ ద్వారకకి మనం శిక్ష పడేలా చేయాల్సిందే. ద్వారకని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిది. నక్షత్ర కూడా అన్నయ్య కేసు విషయం గురించే టెన్షన్ పడుతుంది. ఇంట్లో అవంతితో సహా మనందరం టెన్షన్ పడుతోంది ద్వారక గురించే కదా. ద్వారకని ఎలాగైనా నిర్దోషిగా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత నాది. నేను చూసుకుంటాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.